హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి ఈ వరల్డ్ స్మాలెస్ట్ ఇన్వర్టర్ని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలక్ట్రానిక్స్ గురించి తెలియకపోయినా, బేసిక్స్ గురించి తెలియకపోయినా పర్వాలేదు. సో దీన్ని అయితే మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది ఎమర్జెన్సీ పర్పస్కి అయితే చాలా యూజ్ అవుతుంది సిచ్యువేషన్స్లో. సో వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. సో లెంతీగా అయితే ఏమి ఉండదు, వీడియో చాలా స్మాల్గా అయితే ఉంటుంది. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దాంతో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మనకు ఒక మినీ ట్రాన్స్ఫార్మర్ అయితే కావాలి. సో అది ఎక్కడ దొరుకుతుందంటే పాత మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి కదా, సో అందులో అయితే దొరుకుతుంది. సో నేను ఆల్రెడీ ఒకటి తీసి పెట్టుకున్నాను. సో మీరు చూడొచ్చు. సో ఈ ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసి 3 కాయిల్స్ అయితే ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ అండ్ ఫీడ్బ్యాక్ కాయిల్స్. సో నేనైతే ఒక కార్డ్బోర్డ్ మీద అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయితే కావాలి. నేను 30555 ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తున్నాను. సో ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ పిన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ సెకండరీకి సోల్డింగ్ చేసుకోవాలి. సో తర్వాత ఒక 220 ఓం రెసిస్టర్ 5 వాట్ అయితే కావాలి. సో దీన్ని సెకండరీ అనదర్ టెర్మినల్కి అలాగే ఫీడ్బ్యాక్ కాయిల్కి అయితే ఈ రెండింటి మధ్యలో సోల్డింగ్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనకు 3.7 వోల్ట్స్ బ్యాటరీని అయితే తీసుకున్నాను. సో దాన్ని కూడా కార్డ్బోర్డ్ మీద ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత వచ్చేసి బ్యాటరీ ఒక నెగిటివ్ టెర్మినల్ వచ్చేసి ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ పిన్కి అయితే సోల్డింగ్ చేసుకోవాలి. సో తర్వాత పాజిటివ్ పిన్ ఆఫ్ బ్యాటరీ వచ్చేసి స్లైడ్ స్విచ్కి అయితే సోల్డింగ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఒక వైర్ని తీసుకొని ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీకి అలాగే స్లైడ్ స్విచ్కి అయితే ఒక వైర్ని అయితే సోల్డింగ్ చేసుకోవాలి. సో నేను చూపించినట్టుగా. సో నేను ఎలా అయితే సోల్డింగ్ చేసుకున్నా అలాగే సోల్డింగ్ చేసుకోండి గైస్. మిస్టేక్ చేస్తే వర్క్ అవ్వదు. సో తర్వాత వచ్చేసి ఒక స్మాల్ వైర్ని అయితే తీసుకొని ఫీడ్బ్యాక్ కాయిల్ అనదర్ టెర్మినల్కి అలాగే ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి అయితే సోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే సిగ్నల్ ఇవ్వాలి కదా ట్రాన్సిస్టర్కి. సో అందుకోసం. సో నేనైతే సోల్డింగ్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక 9 వోల్ట్స్ 230 వోల్ట్స్ బల్బ్ని అయితే తీసుకున్నాను. సో దానికైతే వైర్లు అయితే ఆల్రెడీ సోల్డింగ్ చేసుకున్నాను. సో ఆ వైర్స్ని వచ్చేసి ఏదైతే అవుట్పుట్ అంటే ప్రైమరీ ఉందో ఆ ప్రైమరీకి అయితే మనం సోల్డింగ్ చేసుకోవాలి, ప్రైమరీ కాయిల్కి. సో నేనైతే సోల్డింగ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను వర్క్ అవుతుందో లేదో చెక్ చేసి చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, నేను స్విచ్ ఆన్ చేయగానే వర్క్ అయితే అయిందనమాట. సో మీరు చూడొచ్చు, నేను ఆన్ చేసేసరికి బ్రైట్నెస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది గైస్. సో నా స్టూడియో లైట్స్ ఉన్నాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్లో, సో అందుకు మీకు తక్కువ లైటింగ్ అనేది కనిపించవచ్చు గైస్. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఆన్ చేసిన తర్వాత అయితే ఎలాంటి ఫ్లిక్కరింగ్స్ అయితే ఏమీ లేవు. సో నేను వాడింది కూడా 3.7 వోల్ట్స్ బ్యాటరీ మాత్రమే, అది కూడా చిన్న బ్యాటరీ అనమాట. సో అయినా కూడా ఎలాంటి ఫ్లిక్కర్స్ అయితే లేవు. సో చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఇది. సో ఒక లైక్ చేసేయండి గైస్, వీడియో ఎలా అనిపించింది అనేది మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్లోనే లైట్ని ఒకటైతే ఆఫ్ చేస్తాను, తర్వాత వెలిగించి చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, స్విచ్ ఆన్ చేయగానే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో దీని లైటింగ్ వల్ల. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్.